సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. స్తుతి కీర్తనను పాడుకుని దేవుని మహిమ పలుకుతాడు. పితృపుత్ర పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి మా ప్రియపరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు. ప్రభా యొక్క నూతనమైనటువంటి యొక్క దినమును, పరిశుద్ధ దినమును చూడగలిగినటువంటి కృపనిచ్చినటువంటి గొప్ప తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నారు. ఈ దినమును చూడలేకుండా ఎంతోమంది గతించిపోయారు ప్రభా. ఎంతోమంది విడిచిపెట్టబడ్డారు, ఎంతోమంది విస్మరించబడ్డారు. అయితే మీరు మమ్మల్ని మీ యొక్క జీవమును మాలో ఉంచి జీవాధిపతితో సహవాసం చేయగలిగినటువంటి ఒక కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నారు. దయగలిగినటువంటి తండ్రి, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించగలిగినటువంటి ఒక కృప నాయన మీరు మాకు అనుగ్రహించారు. ప్రతి కుటుంబంలో నాయన నీ బిడ్డలతో కలిసి ఈ రీతిగా ఆరాధించుతున్నప్పుడు మీ యొక్క సన్నిధిని అక్కడ ఉంచి ప్రతి బిడ్డని నాయన మీ ఆత్మతో నింపి పరిశుద్ధమైనటువంటి మార్గంలో ప్రభావితముగా వారు నిలబడటానికి, స్థిరముగా ఉండటానికి కృప చూపండి. దయగలిగినటువంటి మా తండ్రి, ఈ ఆరాధన మేము ప్రారంభం చేసుకుంటున్నా. ఆరాధనలో ఆద్యంతం మీరుండి మహిమ పొందండి. వాక్యమును చదువుటలో మీ యొక్క కృపను విస్తరింప చేయండి. చదువుచున్నటువంటి బిడ్డ కావాల్సినటువంటి జ్ఞానమును, ఆలోచనను, వాక్చాతుర్యమును అనుగ్రహించి చక్కగా చదవగలిగిన కృపను అనుగ్రహించండి. లోతైన సత్యములను నాయన చక్కగా చదవగలిగిన కృపను అనుగ్రహించండి. వాక్యములు నా తండ్రి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న బిడ్డల్ని ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నా. నీ కుమార్తెను ప్రభా బలపరచండి. నా తండ్రి అయిన దేవా, ఆయన సంపూర్ణమైనటువంటి మీ యొక్క శక్తిని అనుగ్రహింప చేయండి. ఆత్మతో నింపి ఆయన చక్కగా ఆ తండ్రి ప్రార్థన మీ యొక్క సన్నిధికి చేరుటాగిన సహాయం, ఆ ప్రార్థన చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నారు. ఇదిగో తండ్రి అయిన దేవా, ప్రైజ్ అండ్ వర్షిప్ టీంని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన మీ ఆత్మ చేత సంధించి చక్కగా ప్రభా ఆత్మ పూర్ణులుగా ఆ యొక్క ఆరాధన చేయగలిగినటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇదిగో ప్రభా, ఈ యొక్క రికార్డింగ్ చేస్తున్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను. బిడ్డని నా తండ్రి మీరు దీవించండి, బలపరచండి, ఆత్మతో నింపండి. యవనస్తుని మీ యొక్క కృపలో నింపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడని మీ యొక్క ఆత్మ చేత సంధించి మీరే మహిమ పొందమని స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభు మా రక్షకుడని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రత్యుత రీతిగా దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల భాగముగా సంకీర్తన 85 ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. యెహోవా, నీవు నీ దేశమెడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు, వారి పాపాంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవకు దేవా, మా వైపున తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించున్నట్టును ఆయన రక్షణ ఆయనకు
భయపడు వారి మీదకి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదారినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. అందరం కలిసి ఆఖరి చరణం చదువుకుందాం. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాలలో అది నడుచును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. కీర్తన పుస్తకము నుండి 140వ పాట పాడుతూ దేవుని నామమును మనం మహిమపరుద్దాం. యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా దేవ, యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా, మా దోషములను హరించి మోక్షని వాసులుగా చేయుటకు బాసుర ప్రకాశమైన యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా, వేడుకలరగూడి నిన్ను యాడు వారికి దేవ, వేడుకలరగూడి నిన్ను యాడు వారికి ఎంతో కీడు చేసిన వాడు వైరిని గొడుగొడనంగవాని తాడనము చేసితివి, యేసుని నామామృతమునా ఎంత రుచి అయ్యా, పాపములు హరింపనీవే ప్రాపుమాకయ్యా దేవ, పాపములు హరింపనీవే ప్రాపుమాకయ్యా, నీ దాపు చేరిన వారికందరి కబదలు పపినిచ్చ కపుగతి చూపినావు, యేసుని నామామృతమునా ఎంత రుచి అయ్యా, ఆశయ కరుణేక్ష భువన రక్షకా నీవే దేవాక్షయ కరుణేక్ష భువన రక్షకా నీవే, మము పాక్షముగర క్షించి మోక్షసు రక్షణకు దీక్షగొని వీక్షితులమైన మాకు యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా, అందమగుని మందిరమున బొందుగా మేము దేవాందమగుని మందిరమున బొందుగా మేము, నీ సుందర కరుణామృతము మా రెండముల ఎందు గ్రోలుటందుకు సుందరమైన యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా. ఈ దినము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుకుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారినైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇంటిలో దీవించిన గాక. ఆమేన్. ఈ సమయమున
విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. ప్రతి విజ్ఞాపనను మనం ఏకీభవిస్తాం. దేవుని యొక్క సన్నిధానములో ప్రతి ఒక్కరము కూడా ఆ ప్రార్థనలు ఏకీభవించి దేవునికి మనం మొరపెడదాం. స్తుతులు పాత్రుడును సర్వలోకానికి సృష్టికర్తమైన మా పరలోకపు రాజా, మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసి, సత్యస్వరూపి, ప్రేమమైన జాలిగల దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. ఉదయం నుండి నా తండ్రి నాయన నీ హస్తముంచి నా ప్రభా మమ్మల్ని బలపరిచిన నా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా నీ సన్నిధానానికి వచ్చే నా ప్రభా ఇగో కరోనా అనే మహమ్మారి వల్ల నా తండ్రి నాయన మేము ఎంతగానో వేదన చెందుతున్నాం ప్రభా. నీ మందిరంలో నాయన మేము నివాసం చేయక నీ మందిరంలో మేము ఉండలేని స్థితిలో ఉన్నాం ప్రభా. అయా నా తండ్రి దాని యొక్క ఉచ్చుల్లో నాయన మేము నలిగిపోతున్నాం ప్రభా. ఆయన ఇప్పటికీ నీకు కాపులా కాస్తూ మహిస్తున్న నాయన గొప్ప కృపను పెట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. స్తోత్రము తండ్రి, స్తోత్రములు ఆయన. నీ దాసులు నాయన పాస్టర్ గారిని బహుగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ అద్భుత కార్యములు చేసి ఇదిగో ఈ రీతిగా నీ మందిరంలో నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు అయా నా తండ్రి యూట్యూబ్ ద్వారా చేస్తున్న ఈ గొప్ప కార్యములు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నీ దాసుని బలపరచండి. దినం చూస్తే నాయన ఈ దినం వాక్యం ఎలాగని నాయన రాత్రి అంతా నీ సన్నిధిలో బలపెట్టావు ప్రభా. గొప్ప కార్యం చేసావయ్యా, నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు. అనుదినము నాయన నిలవబెట్టుకొనొచ్చు అద్భుత కార్యములు వారి కుటుంబంలో చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలు దీవించండి నాయన. రానున్న కాలంలో నీకు మహిమకరంగా కుటుంబము నాయన అనేక ఆత్మలు సంపాదించుకునే భారాన్ని ఇచ్చి ఉన్నావు కనుక ఆ భారభరితమైన ఆత్మలు బలపడుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. కనికరగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గత వారం నుండి ఈ వారం వరకు నాయన పాస్టర్ గారు నాన్నగారిని కాపుదల్లో ఉంచావయ్యా, నీకు వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు. బిడ్డలు లేచి నా తండ్రి చక్కగా నా తండ్రి నాయన నీవు నీ కృప ద్వారా నడిపించి నిశ్చిత్తమైంచు నాయన. నా తండ్రి దాసుని నిలవబెట్టుకోమని అడుగుతున్నాను నాయన. అయా నీ దాసు చేస్తున్న ప్రార్థన అంగీకరించి ఇచ్చిన నాయన గొప్ప కృపను పెట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నీ కృపా వాత్సల్యంతో నాయన నీ దాసు నాయన పాస్టర్ గారు నాన్నగారిని జ్ఞాపకం చేసుకున్నావయ్యా, నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా పరిచర్య చేస్తున్న బిడ్డలు నాయన దీవించండి. ఆహారం తినుట్లో త్రాగుట్లో సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ఆయన. ఇదిగో ప్రాణం అంతట్లో నీ సన్నిధించి సహాయం చేయండి అయా. నా తండ్రి నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన. అయా సుకుమార్ గారికి ఇచ్చిన స్వస్థత వారమును బట్టి నీకు వందనాలు. నీ దాసుని నిలవబెట్టుకున్నందుకు వందనాలు, బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా రానున్న కాలంలో నీకు మహిమకరముగా ఆరోగ్యమును ఆయుస్సును దయచేసి పెట్టమని అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి మా మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని అయా మా సంఘ బిడ్డలందరికీ నీ కంచి వేస్తున్నందుకు వందనాలు అయా. బలపరుస్తున్నందుకు వందనాలు, ఆదరిస్తున్నందుకు వందనాలు, ఆశ్రయ దుర్గమై ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. స్తోత్రములు తండ్రి. ఇంకనో బలహీనమైన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ గాయపడిన హస్తంతో ముట్టండి, స్వస్థతను అనుగ్రహించండి. ఇదిగో పద్మమ్మ కొడుకుని ఆయన పద్మమ్మని జ్ఞాపకం చేసుకోండి అయా. త్రినాథ్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయా. ఇంకెవరైతే బలహీనంగా ఉంటున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి అయా. నా తండ్రి నీ హస్తం ఉంచండి, బలపరచండి ప్రభా అయా. ఇదిగో నా తండ్రి నాయన మా పెద్దలు జ్ఞాపకం చేసుకోండి, స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి, యవ్వన సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా. బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు అయా, చదువుతున్నారు. నా తండ్రి నీ కృపా కాపుదల అనుగ్రహించండి నాయన. దూర ప్రాంతాల్లో నాయన ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు ప్రభా నాయన. ఎటువంటి కరోనా నాయన నా తండ్రి భయానికి నాయన గురవ్వకుండా కరోనా నాయనను నాయన నా ప్రభా జయించుకుని శక్తిని ఆ బిడ్డలకు దయచేసి పెట్టమని అడుగుతున్నాను. ఎవరి బిడ్డలకి కాపుదల అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నాయన నా తండ్రి నీ కృప చొప్పున నడిపించి తనని నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నావు, నీకు వందనాలు. ప్రవీణ్ని జ్ఞాపకం చేసుకున్నావు, నీకు వందనాలు నా ప్రభా నాయన. ఇదిగో ఈ రీతిగా బిడ్డలు వాడుకుంటూ నీకు మహిమకరముగా నాయన ఎవరి బిడ్డలు నాయన బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి, నీ ఆదరణతో నింపండి ప్రభా. వారి చదువుల్లో నీ ఉండి
సహాయం చేయండి ప్రభా. కనికరించండి, కృప చూపించండి నాయన. అయా చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి నెక్స్ట్ మంత్ స్కూల్ ఓపెన్ చేయనై ఉంటుండగా అయా నీ కాపుదల, నీ సన్నిధి, నీ సహాయం దయచేసి పెట్టండి. అయా ఎటువంటి శోధనకి గురవ్వకుండా బిడ్డలకు కావలసిన ప్రతి అవసరత నాయన తీర్చి సహాయం చేయండి. కృప చూపించండి. మా సంఘ బిడ్డలు నాయన దీవించి ఆయా చిన్న బిడ్డలతో నీవుండి రానున్న కాలంలో నా తండ్రి నాయన ఎవరి బిడ్డలుగా నీకు మహిమకరముగా వారు జీవించుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. కనికరంగా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన గర్భిణీ స్త్రీలకు జ్ఞాపకం చేసుకోండి. సుఖ ప్రసూతిని దయచేసి పెట్టండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సంతానాన్ని దయచేసి పెట్టండి ప్రభా. బాలింతరులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బలపరచండి తండ్రి. అయా వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ హస్తం ఉంచండి అయా నా తండ్రి. నీ కృపలో కాపుదల్లో నాయన వారికి నాయన ఈ కరోనా బారి నుండి తప్పించి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అయా నా తండ్రి ఇదిగో నాయన మరణం పొంచి ఉన్నది నాయన. అయా మరణానికి భయపడుతున్నాం కానీ నీకు భయపడటం లేదు నాయన. అయా నా తండ్రి పాతాళానికి వెళ్ళిపోయింది ఈ శరీరాన్ని నా తండ్రి భయపడుతున్నాం కానీ మీ పరలోక రాజ్యం ఎలాగ చేరాలన్నది నాయన ఆలోచన లేని స్థితిలో అయా ఈ లోకాశ ఈ లోక భాగభాగ్యాలకి గురైపోతున్నాం నాయన. సుఖభాగం కొరకే కానీ నా తండ్రి నాయన నిన్ను వెంబడించుట్లో, నీ కొరకు జీవించుట్లో, నీ చిత్తము నెరవేర్చుట్లో నాయన మా ఉదయాలు కదిలింప చేయమని అడుగుతున్నాను తండ్రి. అయా నీవు మౌనంగా ఉంటే నాయన మేము పాతాళానికి ఇల్లువారి వలె ఉంటాం ప్రభా. అయా నీ సహాయం కావాలి తండ్రి. ఈ భయంకరమైన కరోనా తెగుల నుండి దూరపరచండి నాయన. ఎక్కడ చూసిన నా తండ్రి కుటుంబంలో సమాధానం లేని స్థితి అయిపోతుంది నాయన. అయా భయాందోళనతో జీవిస్తున్నాం ప్రభా. అయినప్పటికీ నా తండ్రి లోకాశలకి నాయన అయా జయించలేని స్థితిలో ఉంటున్నాం ప్రభా. అయా నీ కాపుదలను అనుగ్రహించండి నాయన. నీ సహాయం దయచేయండి నాయన. ప్రపంచమంతటా నీ సువార్త ప్రకటింపబడుచున్నది నాయన. ప్రపంచమంతటా ఈ కరోనా బారి సోకి వేదన పడుచున్నారు నాయన. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని నీ సేవకులు చేస్తున్న ప్రార్థన అంగీకరించండి. నీకు మహిమకరముగా ఉండటకు సహాయం చేయండి నాయన. దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి నాయన. మోడీని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా జగన్ జ్ఞాపకం చేసుకోండి నాయన. వస్తున్న ఒత్తులు జయించుటకు శక్తినివ్వండి ప్రభా. అయా ప్రజలకు చేస్తున్న సహాయానికై నాయన అడ్డంకులు వస్తున్న వాటిని లయపరచండి ప్రభా. అయా కోర్టు గొడవల నుండి సమాధానాన్ని అనుగ్రహించండి నాయన. ప్రజలకు ఉపకారిగా ఉంటున్న నాయన నీ దాసుని అయా నా తండ్రి నాయన తప్పులు లేకుండా నాయన బలపరిచి నీకు మహిమకరముగా నీ దాసునికి ఆరోగ్యము బలమును నాయన రన్న కాలమును ఇంకను ప్రజలకి ఏం చేయాలన్న ఆలోచన దయచేసి పెట్టండి. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి నాయన. ప్రతి అవసరత తీర్చండి తండ్రి. ఇదిగో నాయన ఈ సబ్బాతు దినమందు నాయన నీ విశ్రాంతి వెళ్ళిన మరుసటి దినము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ అయా నా తండ్రి నీకు మహిమకరముగా మేము జీవించాలంటే నాయన మా అంతరంగాల్లో నాయన నిన్ను పదరపరుచుకున్నట్టుకు మా అంతరంగాల్లో నిన్ను అయా ఆరాధించుటకు సహాయం చేయండి. పెదవులతో ప్రార్థన కాదు నాయన. అయా హృదయపూర్వకమైన ప్రార్థన మాకు కావాలి నా తండ్రి. అట్టి రీతిలో నడిపించండి ప్రభా. ఇదిగో దూర ప్రాంతంలో ఉంటున్న నా తండ్రి బాబుని నా తండ్రి సంచారి జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి కావలసిన అక్కర్లు తీర్చండి ప్రభా. సహాయం చేయండి నాయన. గర్భఫలాన్ని దయచేసి పెట్టమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో చిట్టి భర్త జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా నా తండ్రి నాయన ఎముకని నాయన అమర్చండి ప్రభా. గత వారం నాయన నీ కృప ద్వారా నీ దాసులతో మాట్లాడించవయ్యా నీకు వందనాలు. నీవు ఏర్పాటు చేసుకున్నవయ్యా నీకు స్తోత్రములు. సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించి తన జీవితం చేసుకుంటూ సహాయం చేయండి. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అయా గర్భఫలం నీవు ఇచ్చి బహుమానం కనుక ఆ బహుమానాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి అవసరత తీర్చమని అడుగుతున్నాను నాయన. ఆయా దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సమస్తము సమాధానపరచమని అయా నీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని నడిపించమని అయోగ్యరాలి ఎన్నిక లేదండి నాకు ఇచ్చిన ఈ సమయం పెట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ అయా నా తండ్రి నా ప్రార్థనలో తప్పిదములు ఉంటే నన్ను మన్నించి నీ కృప ద్వారా నడిపించమని మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి. ప్రియమైనటువంటి వారులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 454వ పాటను పాడుకుంటూ మనము దేవుని నామమును మనం మహిమపడ్డాం. పాప ప్రాశ్చిత్తముతో దేవుని సన్నిధానములో మనం మోకరించి మనం సంతోషముగా దేవుడు మనకిచ్చినటువంటి యొక్క జీవితాన్ని బట్టి దేవునికి జీవితాన్ని సమర్పిస్తూ
ఈ యొక్క పాటను పాడి దేవుని మహిమపరుస్తాను. నేనివాడనై యుండగోరేదన్ యేసు ప్రియ రక్షక, నీవు చూపు ప్రేమానుగాంచితి నన్ను చేర్చు నీదరే, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు నన్ను ప్రతిష్ట పచ్చు మీనాద, నీదు కృపా వల్లనే నాదు నాత్మాని ను నిరీక్షించు, నీ చిత్తము నాదగు, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు నీదు సన్నిధి లోని కానుండ నెత దృష్టి నాకగు, స్నేహితునిగా మాటలాడేద సర్వశక్త ప్రభుతో, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి గంధము, పరమాందున దాని శ్రేష్టత నేనను భావించేదా, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకు. ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. ఈ యొక్క సమయంలో స్తుతించి ఆరాధన చేద్దాం. కాబట్టి వర్షిప్ టీంతో కలిసి మనమందరం కూడా ఏకీభవించి పరిశుద్ధ దేవునిని మనం స్తుతించి ఆరాధన చేద్దాం. Yuda
లోకంలో ఎన్నో 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 బాధకరమైన వ్యాధులున్న మనల్ని రక్షించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన వ్యాధులు పడద్రోసిన, మన బాధలు కృంగతీసిన ఆయన నేనున్నాను మన పక్షంగా ఉండే దేవుడు మన దేవుడు. మనం కన్నీరు విడిచితే ఆయనకు ఇష్టం లేదు. ఆయన మనతో ఎల్లప్పుడూ ఆయన ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి మనం ఆయన ఆత్మ కలిగి ఆయనతో మనం సంబంధం కలిగి వారమై ఉన్నాం. మనం ఎల్లప్పుడూ ఆయన ఆహ్వానించే వారిగానే మనం ఉండాలి. మనలో ఎల్లప్పుడూ ఆయన ఉండేటట్టుగా మనం జీవించాలి. కాబట్టి ఈ స్తుతి ఆరాధన మనల్ని ఇంతవరకు కాచి కాపాడే దేవుడికి మనం స్తుతించుదాం, మనం ఆరాధించుదాం. మనకున్న సమస్త బలహీనతలను ఆయన చెంత పెడదాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యం చేయగల సమర్థుడు ఆయన. కాబట్టి ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉంటున్న ప్రతి ఒక్కరూ ఏక మనస్సుతో ఏక ఆత్మతో ఆయన దేవాది దేవుని మనం ఆరాధించడం. మరి ఒక పాట పాడుకుంటూ యెహోవా నా కాపరి, ఆయన ఉండగా నాకు లేదు ఏమీ లేదని మన నోరుతో, మన నోటితో, మన హృదయంతో మనం ఆయన ఒప్పుకుంటాం. మరి ఒక పాట పాడుకోవచ్చు, దేవుని మనం స్తుతించుకున్నాం, ఆరాధించుకుంటాం. Amen.
ఏ అపాయము రాకుండా మనల్ని కాచి కాపాడే దేవుడు ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. కాబట్టి ఎవరు నిర్లక్ష్యంగా ఉండగా మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను స్తుతించుదాం. ఆయన తప్ప వేరే దేవుడు ఎవరు లేరు. కాబట్టి మన జీవితం మనం జీవిస్తున్నామంటే అది కేవలం ఆయన కృప. కాబట్టి మన జీవించడానికి ఆధారమైన ఆ దేవుని మనం స్తుతించుదాం, మనం ఆరాధించుదాం. మనం బ్రతుకుచున్న దినములన్నీ మన క్షేమించు దేవుడు ఆయన. కాబట్టి మన సంపూర్ణ హృదయంతో ఆయనను మనం స్తుతించుదాం, మనం ఆరాధించుదాం. ఆరాధన యోగ్యుడు, నిత్యము స్తుతించుటకు అర్హుడైన మన దేవుని మనం ఆరాధించుదాం. ఆయన చేసిన మేలులకై, ఆయన కృప కొరకై, ఆయన ప్రేమ కొరకై, ఆయన చూపించిన దీవెన కొరకై, ఆయన చూపించిన మనపై చూపించిన జాలి కొరకై ఆయన మనం స్తుతించుదాం, మనం ఆరాధించుదాం. మనల్ని ఇంకను మనల్ని ఆయన కల్వరి శిలువ మీద తన 2 చేతులు చాపి ఆయన మనల్ని పిలుచుచున్నాడు. కాబట్టి ఎవరు నిర్లక్ష్యముగా ఉండదు. ప్రియ సంగమం, ప్రతి ఒక్కరూ ఆత్మతో సంబంధం కలిగి ఆయనను మనం ఆహ్వానించుదాం, మనం ఆయన దగ్గరికి చేరుదాం. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఆయన దొంగ వల్లే వస్తానని సెలవించిన దేవుడు. ఆయన లేఖకు సెలవించిన ప్రకారం ఆయన వచ్చు గడియ సమీపముగా ఉన్నది. కాబట్టి మీ పనుల్లో కాక దేవుని పనులపై, పైన వాటిపై మనం వేగిరపడదాం. పైన వాటిని చూస్తూ మనము జీవించుదాం. కాబట్టి ఆరాధన యోగ్యుడైన దేవుని మనం స్తుతించుదాం, మనం ఆరాధించుదాం. మరి ఒక పాట పాడుకోవచ్చు. ఆయన మన కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించుదాం. ఆయన గొప్ప నామం మనం కనపరుచుదాం. Amen.
సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించున్నారంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టినట్టుగా ఆయన మనల్ని ప్రేమించున్నాడు. కానీ మనం ఆయనకి ఏం చేస్తున్నామో మనం ఒకసారి మనం పరీక్షించుకోలేదు. మనం ఏమి చేసినా అది కేవలం దేవాది దేవుడికి మహిమకరంగా ఉండేలాగా మనం చేయాలి. మనం జీవితం కేవలం ఆయనది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దేవాది దేవుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాడో ఆయన చిత్తం ఏదైతే మనం అది గ్రహించి దాని ప్రకారం మనం జీవించవలసిన వాళ్ళలో ఉన్నది. కాబట్టి ఈ స్తుతి ఆరాధన మన దేవుడు స్వీకరించాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేయించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు తలలో వచ్చి వాళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటున్నాం. మహాపరిషుడు మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలంలో ఇంతవరకు సజీవులతో వచ్చి నడిపించింది వారికి వందనాలు చేసి తండ్రి, మేము ప్రీతిగా ఉన్నామంటే కేవలం మీ కృప తండ్రి. ఇష్టమైన కృపను బట్టి ప్రేమ బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుందని ప్రేమ చేత నీ చాలు చేత మమ్మల్ని ఇంతవరకు ఈ సజీవులతో వచ్చి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి పనులను సహాయం దయచేయమని తండ్రి, ఇదివరకు వస్తుంది ఆరాధనను కల్పిస్తున్నాం తండ్రి. మీరు స్వీకరించమని తండ్రి అడుగుతున్నాం తండ్రి. మరి ఒక పర్యాటక సంఘమంతా కూడుకున్నటువంటి తండ్రి వేసి సహాయం దయచేయండి. జరగబోతున్న కార్యక్రమంలో తోడు నడిపించమని తండ్రి. ఈ దీని రాసి తండ్రి వేస్తే వాటిని భోజనం తండ్రి వేస్తే ఏడంతా ఆత్మచిత వారిని మీరు ఎట్టి పట్టుకొని నడుచుకున్నాను తండ్రి. నీ జ్ఞానం వారికి దయచేయండి. నీ బలం, నీ శక్తిని, నీ ఈ సంపూర్ణ స్వస్థతను వారికి దయచేయమని నడుచుకున్నాను తండ్రి. ఈ వాక్యం వారు చెప్పబోచున్నాను లోతైన వాళ్ళకు మాకు బయలుపరచమని నడుచుకున్నాను తండ్రి వేసే వాక్యం విన్నదండి తండ్రి. వినటమంటే కాక తండ్రి వేసే మా జీవితాలలో వేసే దాని ప్రకారం జీవిస్తున్నాం దయచేయండి. వాక్యం మా హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం నడిచి జీవితంలో దయచేయమని నడుస్తున్నాం తండ్రి. ఆ యొక్క పర్యాయం చేసే రీతిగా కూడుకొని స్థుతించి ఆరాధించి వాక్యం మాకు దయచేస్తారు కావచ్చు. కృపతో ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడుతారు కావచ్చు. సకల మహిమ ప్రభావం శక్తిగా